గురువందనం వందనం మా వందనం గురువందనం గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం వందనం. నిస్వార్థ చింతనతో పుత్రవాత్సల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం మా వందనం. నిస్వార్థ చింతనతో పుత్రవాత్సల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం మా వందనం గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం వందనం. అజ్ఞాన తిమిరాన్ని పోకాచే సూర్యులు విజ్ఞాన కాంతులను వెదజల్లే చంద్రులు. అజ్ఞాన తిమిరాన్ని పోకాచే సూర్యులు విజ్ఞాన కాంతులను వెదజల్లే చంద్రులు. సకల విద్యలను నేర్చుటకు మార్గదర్శులు. సర్వవేళల ప్రాతస్మరణీయులు. సకల విద్యలను నేర్చుటకు మార్గదర్శులు. సర్వవేళల ప్రాతస్మరణీయులు. గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం వందనం. జగద్గురు శ్రీకృష్ణుడు వేదవ్యాసులు ఆదిశంకరులు రామానుజ మధ్వాచార్యులు. జగద్గురు శ్రీకృష్ణుడు వేదవ్యాసులు ఆదిశంకరులు రామానుజ మధ్వాచార్యులు. ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది భారత జాతి. ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది భారత జాతి. గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం అభివందనం మా వందనం గురువందనం గురువందనం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మోహన్వాణి శ్రోతలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలతో వేమరాజు రమాభవాని. గురువుకి అంత ప్రాముఖ్యత ఇచ్చింది మన సనాతన ధర్మం. మనిషి పుట్టినప్పటి నుంచి బ్రతికి ఉన్నంత వరకు తదనంతరం కూడా ఎలా ఉండాలి, అసలు మనిషి పుట్టాక దినచర్య ఎలా ఉండాలి, తాను స్వయంగా ఎలా బ్రతకాలి, తోటివారితో ఎలా ఉండాలి, సమాజ అభివృద్ధికి తద్వారా దేశ అభ్యున్నతికి ఏ విధంగా పాటుపడాలి, తన చుట్టూ ఉన్న జంతు పక్షి వృక్ష జాతుల పట్ల ఏ విధంగా మమేకమై జీవించాలి, ఇలా అనేక విషయాల్లో ఎన్నో విధాలుగా మనిషిని తీర్చిదిద్ది మనిషి మనుగడకు పూర్తిగా కారణమైనటువంటి మన సద్గురువులను ఈరోజే కాదు
ప్రతిరోజు కూడా స్మరించుకు తీరాలి. తప్పనిసరిగా ప్రతిరోజు గురుస్థుతి చెయ్యాలి. ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించిన వ్యాస మహర్షి పేరుతో ప్రసిద్ధమైన ఈ వ్యాస పౌర్ణమి నాడు విష్ణు స్వరూపమైన వ్యాస మహర్షి ద్వారా జ్ఞానాన్ని సముపార్జించిన ఎంతోమంది మహర్షులు, పరమ గురువులు, మహాగురువులు, ఇంకా గురుతుల్యులు, వీళ్ళందరి బోధనలను మనందరం కూడా గ్రహించి వీలైనంత వరకు కూడా అమలు చెయ్యాలి. అలా చేయడమే కాకుండా తెలుసుకున్న మంచి మంచి విషయాలన్నింటినీ కూడా తోటివారికి చెప్పి వాళ్ళు కూడా ఆచరించేటట్లు చెయ్యగలగాలి. అలా చేస్తేనే మనం మన గురువు రుణాన్ని తీర్చుకోగలం. అప్పుడే మన జన్మకి సార్థకత. ఈ సందర్భంగా శ్రీమతి కేవీవి సరస్వతి గారు ఎంతో బాగా వ్రాసిపాడిన గురువందనం పాట మన మోహనవాణి శ్రోతల కోసం విన్నారు కదా. ధన్యవాదాలండి మీ అందరికీ. మరొక్కసారి మీ అందరికీ గురు పౌర్ణమ శుభాకాంక్షలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.